भारत माता की भारत माता की हर हर హర హర. హిందువులు ఖచ్చితంగా చేయవలసిన పనులు బాగా తినండి, బాగా వినండి, బాగా కనండి. హిందువుల దగ్గరే ఈ 4 నినాదాలు మన విధానాలుగా ఉంటే మన దేశం కాపాడబడుతుంది. లేకపోతే విడిపోతుంది, చెడిపోతుంది, ఇన్ని త్యాగాల యొక్క విలువ పడిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ నేను ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లరి మేలు కోరాలోయ్, పెళ్ళి చేసుకొని. అదనమాట. కూర్చుకొని రైట్. పర్లేదు, ఇది పెట్టుకోలేదు, దూరంతో పని లేదు కానీ ఓకే. అయితే నేను మీకు చెప్పబోయేది ఏమిటంటే, మీరేమన్నా చెప్పాలంటే చెప్పండి, కానీ మనమైతే చాలా పని చేయాల్సి ఉంది. అదైతే నిజం, అది వాస్తవం. ఇక డ్రామాలు ఆడకూడదు, భ్రమరామ్మ గారు ఉండాలి కానీ భ్రమల్లో మనం ఉండకూడదు. అర్థం కదా? చాలామంది హిందువులు చాలా ఊహల్లో ఉన్నారు, బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నారు. ఏం రాదు, అది పచ్చి అబద్ధం. ఏం బాగోలేదు, భవిష్యత్తు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేశాక కింద కామెంట్ ఏమవుతుందంటే, అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టిన రాలమంది. మీరు పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయండి. తెలంగాణలో పౌరుషవంతులు ఉన్నారు, అనుమానం లేదు, ఇది పోరుగడ్డ. కానీ ఇక్కడ కూడా ఎర్రగడ్డగా తయారయ్యారు. చాలా బాధగా ఉంది. వరంగల్ పక్క కరుణాపురం తెలుసా మీకు? అదొక విలేజ్. సో అక్కడ ఒక 25,000 మంది పట్టేటువంటి చర్చి కట్టారు. ఎట్లా కట్టారు? ఇక్కడ కూడా అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఏదో సినిమా, మేబీ బాలీవుడ్ మూవీ, అందులో రానా ఉన్నాడు. ఒక నీకులో తుపాకీ పెట్టాడు. ఏ డోంట్ షూట్ మీ, ఐ విల్ గివ్ 10 lakhs అన్నాడు. వాడు దించలే. 20 అన్నాడు, 30 అన్నాడు, 40 అన్నాడు, 50 అన్నాడు. చివరికి 1 crore దగ్గరికి వస్తే అప్పుడు వాడు దించాడు, తుపాకీ దించాడు. అప్పుడు రానా మాటలు ఏంటంటే, అది ఇంగ్లీష్ మూవీ అనుకుంటా, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ ప్రైస్. దానికి ఒక కాస్ట్ ఉండదు అంతే అన్న. సో ఎవడైతే అమ్ముడైపోతున్నాడో వీళ్ళంతా క్యాస్ట్ బ్యాచ్, కాస్ట్ బ్యాచ్, ఫైనల్లీ వేస్ట్ బ్యాచ్. ఒక శెట్టి నాకు ఫోన్ చేశాడు, అని పేరు వెంకటరమణ, నెల్లూరు. వాడికి వాసవి మాత కర్ర, ఎవరితో పడుకుని వాడిని అన్నాదో అది కావాలి. దాని పక్కన మేది వాసవి మాత నిప్పు, అందుకని నిప్పులో దూకింది. ఇది తుప్పు, అందుకని ఎవడో పడుకుని ఆయనకి అన్నది. బోత్ ఆర్ నాట్ సేమ్, యూ మస్ట్ హ్యావ్ షేమ్. ఇంకొక పిల్ల, ఏదో పేరు గాయత్రి ఏదో. My background is I am from Arya community, but now I jump I make my go there and పెట్టుకోండి చర్చలోనో దీంట్లో. దీనికి కారణం ఏంటి మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. మీరు ఎప్పుడు మీ పిల్లలను కూర్చోబెట్టలేదు. మీ పిల్లలతో మీరు ఎప్పుడు అసలు వాసవి మాత ఎవరో చెప్పలేదు, రాణి పద్మావతి ఎవరో చెప్పలేదు, డొక్కా సీతమ్మ ఎవరో చెప్పలేదు, సంగ్రామ్ సింగ్ ఎవరో చెప్పలేదు. 80 గాయాలు అయ్యో, కన్ను కాలు చెయ్యి పోతే కూడా యుద్ధం చేశాడు. కానీ ఆయన చంపిన వాళ్ళు ఎవరో తెలుసా? బాబర్ మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ఆయన విషప్రయోగం చేసింది ఇంట్లో నాకు, అంటే ఆయన సాక్షారు. కాబట్టి మన దేశానికి ప్రమాదం బయట వాళ్ళ కంటే ఎక్కువ. ఆ మధ్య ఒక నెల క్రితం నేను ఒక గీత రిలీజ్ చేశాను. ఇది మన దేశం వైరల్ అయింది కాదని చెప్పండి. కానీ దాని తర్వాత నిన్న కూడా వడ్డే సోమనాథ్ చేసావు కదా, కాదు మన కార్యకర్త కాదు, విజయసాగర్ గారు, వారు ఇది మన దేశం బాగుపడేది. ఎప్పుడైతే నేను రిలీజ్ చేసి నెలల కొద్ది అయింది, కానీ నేను నెక్స్ట్ డే రిలీజ్ చేసింది అంటే కార్తీక మాసంలో మన కార్యకర్తల మధ్యలోనే తూర్పుగోదావరి జిల్లా. ధర్మరక్తిని దేశభక్తిని కార్యశక్తిగా మలచండోయ్. ఒకసారి చెప్పండి.
ధర్మశక్తిని దేశభక్తిని కార్యశక్తిగా మార్చండోయ్. కర్మవీరులై నిలవండో, కర్మవీరులై నిలవండోయ్. భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో. మన భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండోయ్. పరధర్మములు పరతంత్రములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని. స్వతంత్ర భారత ధరిత్రి తగవని. పరధర్మములు పరతంత్రములు పరధర్మములు పరతంత్రములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని. స్వతంత్ర భారత ధరిత్రి తగవని. తరతరాల మన చరిత్ర చాటిన, తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండో, పరమ సత్యమును గుర్తించండోయ్. పరకుతంత్రముల కూల్చండో, పరకుతంత్రముల కూర్చండోయ్. భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండో. మన భారత కీర్తిని నిలపండో, మన భారత కీర్తిని నిలపండోయ్. ప్రశస్త హైందవ ప్రజానీకమును, ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండో, ప్రేమ సూత్రమున కలపండోయ్. సమస్త మానవ కళ్యాణానికి, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటలు వేయండో, చక్కని బాటలు వేయండోయ్. భారత కీర్తిని నిలపండో, భారత కీర్తిని నిలపండోయ్. భారత కీర్తిని నిలపండో. మన భారత కీర్తిని నిలపండోయ్. భారత్ మాతాకి జై. అలాగే కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏదైతే గీత పాడుతున్నామో అందులో ఉన్నది ఎక్కాలి. నాకు 34 ఏళ్ల క్రితం ఎక్కింది. ఎక్కింది సైకిల్ ఎక్కి నేను గ్రామానికి వెళ్తూ మాకు అప్పుడు ఇచ్చిన గీతు, నేను అప్పుడు ప్రచారం ఉన్నప్పుడు ఆ గీత పాడాను. ఏంటది? వందనమో భారతమా అందరము నీవారమమ్మా. వందనమో భారతమా అందరము నీవారమమ్మా. మేమందరము నీవారమమ్మా. మేమందరము నీవారమమ్మా. వినీల గగనపు వీధుల తాకడి, వినీల గగనపు వీధుల తాకడి. వింధ్య హిమాచల గిరిధారి, వింధ్య హిమాచల గిరిధారి. వందనమో భారతమా వందనమో భారతమా అందరము నీవారమమ్మా. అందరము నీవారమమ్మా. వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై, వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై. అజేయమౌ సంఘటిత శక్తికై, అజేయమౌ సంఘటిత శక్తికై. ఆజీవనము సాధన చేసిన, ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మా. కేశవునకు అనుచరులమమ్మా. అందరము నీవారమమ్మా. అందరము నీవారమమ్మా. మేమందరము నీవారమమ్మా. మేమందరము నీవారమమ్మా. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. అందులో ఆ గీతులో పరధర్మములు పరతంత్రములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై, అజేయమౌ సంఘటిత శక్తికై, ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ. ఏం పేరు నీ పేరు? అది ఇలాగే ఉన్నానా రమేష్? కెమెరామ్యాన్ నవీన్తో రాధమోహన్ దాస్ సిద్దిపేట. కూర్చో, మరి ఇదే పంచాయతీ. కూర్చో, నన్ను నీకు ఆకలి ఇస్తే తినచ్చు. పో, పొట్టి ఎవరికి లేదో పెట్టుకుని కూడా పో. పో రెడ్డి. సో ఇది మనకి ఎక్కాలి. ఏమెక్కాలి? తక్కువ పెట్టండి, భోజనం చేయాలి, లేకపోతే తిడతాను. వాడి కట్లు తర్వాత వస్తాయి తిట్లు, కొడితే పడతాయి కుట్లు. సో మనకి ఎక్కాలి. ఎక్కితే మన దృష్టి అంతా డాక్టర్ జీలా తయారవుతుంది.
డాక్టర్ జీతో ఏందబ్బా ఈయన ఏ టాపిక్ ఇచ్చినా దేశం అంటాడు. డాక్టర్ జీ आज आप रात के लिए बात करना ना. రాత్రి మీద ఏం మాట్లాడతాడు, రాత్రి మీద ఏముంటుంది కదా అని అనుకున్నారు. డాక్టర్ జీ మాట్లాడుతూ అవును ఇప్పుడు దేశానికి రాత్రి సమయం, అంతా చీకట్లో ఉన్నారు హిందువులందరికీ వెలుగు వైపు తీసుకెళ్ళాలి అని వదిలేదు. చాలా బాధాకరం ఏంటంటే డాక్టర్ జీ 100 ఏళ్ల క్రితం ఏమన్నారో ఇంకా అది కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఒక హిందూ అనేవాడు ఎవడైనా ఉమ్ము ఉచ్చపోసం తింటాడా, వాడిని భయ్య అంటాడా, వాడి దగ్గర కొంటాడా? ఈ దేశంలో కొన్ని వేల లక్షల గుళ్ళు కూలగొట్టినోడు నీకు భయ్య ఎలా అవుతాడు? నాకు కుయ్య నీ అయ్యా నీ నోట్లో ఉయ్య. నీ కూతురు ఎత్తుకెళ్ళిపోతాను అని ఓపెన్గా వాడు వీడియోలో చెప్తుంటే వాడు నీకు భయ్యాలు అయ్యాడు. ఆవును కోసుకు తింటాం అది మా మతం అని చెప్తుంటే వాడికి భయ్యాలు అయ్యాడు. భయ్యా దో షవర్మా దేదో వచ్చాకా సార్ ఉమ్మకా సార్. సిగ్గులే. ఇప్పుడు ఈ సిగ్గులో నెలలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. నువ్వు పోయి అన్న అలా అయిందా అని అడిగి సిగ్గులే. మా అమ్మవారి గుడికి వాడిని తీసుకొచ్చి కోపిస్తావా? సిగ్గులే. నువ్వు పోయి అమ్మవారి గుడిలో వేట ఇచ్చినా అని చెప్పు, వాడికి తింటాడేమో. ఎవరు మారాలి చెప్పండి? మరి మారాలంటే మాట్లాడాల్సింది ఎవరు? ఎడ్యుకేట్ చేయాల్సింది ఎవరిని? వేములవాడలో కొత్త గుడి కడతామని చెప్పి ఏం జరుగుతుందాడా? ఉన్న గుళ్ళు తీసిండ్రు. దర్గా తీసారా లేదా? తీలేదు. అందుకే మాట్లాడుతున్నా. ఏం పీకుతున్నారో అందుకే అది ప్లాను. దేవాలయం నాశనం చేయడానికి దేవాలయం కడతామని ప్లాను. కాంగ్రెస్ బుద్ధదే. మీరు ఆ దర్గా తీర్చకపోతే మీరు మాడగలే చూసుకోండి. దేవాలయంలో దర్గా ఉండకూడదు. దర్గాలో దేవాలయం ఉంటుందా? సిగ్గుండదా? అన్ని మతాల సమానంగా లెత్తుకోరు వాళ్ళకే. అది మీరు తీయించాలి. కొత్త గుడే మొత్తం అంతా కాదు తీసేయండి, నేలమట్టం చేయండి. కొత్త గుడి మాత్రమే ఉండాలి, చెత్త అందులో ఉండకూడదు. దర్గా అనేది పడుకోబెట్టిన శవం. ఇస్లాంలో పడుకోబెట్టిన శవానికి, క్రైస్తవంలో నిలబెట్టిన శవానికి. మాకెందుకవి? మాకు శవం కావాలి, శవం వద్దు. మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? కోర్టుకి వెళ్తారా? అడ్వకేట్లు కదా. దాన్ని ఎలా తీపిస్తారో తీయించండి. గుడి కట్టాలంటే తీయించాలి, లేకపోతే అది ఒకటి పెట్టుకోమని చెప్పండి. సిగ్గుండక్కల్లా. తెలంగాణ అంటే పౌరుషం. ఎక్కడికెళ్ళిపోయింది పౌరుషం? దర్గాలకు వెళ్ళేవాడు తెలంగాణలో హిందూ అవుతాడు, వాడు బొందుగాడు అవుతాడు. ఆ విషయంలో మనం కేసీఆర్ చప్పట్లు కొట్టాలి. బొందుగాళ్ళు మరి బొందుగాళ్ళు వీళ్ళు బొందుగాళ్ళు. సెక్యులర్ అంటే వాడు బొందుగాడాడు, వాడు హిందూ కాదు. వాడు ఇంటి దొంగ. వాడి చేతికి కట్టు ఉంటుంది, మొక్కగా బొట్టు ఉంటుంది, కానీ ధర్మం పైన పట్టు ఉండదు వాడికి. వాడు ఫిట్ కాదు. వాడు మీరు దీపించాలి, దాని మీద దృష్టి పెట్టండి. ఎవరితో మీరు కొట్లాడతారో, కోర్టు పోతారా, గవర్నమెంట్ దగ్గర పోతారా? ఆ దరిద్రం అయితే తొలగాలి. మళ్ళీ తీస్తాం. ఆ కబుర్లు నడవకూడదు. కాంగ్రెస్ ముస్లిం పార్టీ సీఎంఐ చెప్పాడు, ఇంకా హిందువులు అందులో ఉంటే అది హిందువులు కాదు, వాళ్ళు బంధువు కాదు. నేను మాట్లాడకూడదు అనుకున్నా, కానీ మీరు అయితే అక్కడ తీయించాలి, దాన్ని దృష్టి పెట్టాలి. అర్థమైందా? ఎడపోయిందండి పౌరుషం. నాకు చాలా బాధ ఉంది. మీకు ఆ పాట గుర్తుందా? గద్దరు పాడాడు. గద్దరు చెద్దరేసుకుని ఎట్లాంటి పనులు చేశాడు అది వేరే కథ, కానీ పాట అయితే నాకు చాలా నచ్చుద్ది. అలా అరుస్తూ పాడతారు, గుర్తుందా? నా వీర తెలంగాణమా, నా పోరు తెలంగాణమా. అద్భుతంగా ఉండదు కదా అది. జై తెలంగాణ మూవీ లేదా? ఒకసారి పాడినవారు. అది గుర్తు రాకేది అంతా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా, నా వీర తెలంగాణమా. బాగుంటుంది. ఆ ఊపేది, ఆ తోపులేది. ఇంకో విషయం చెప్పనా?
ఇది నా బాధ. కాళోజీ చెప్తాడు కదా, నా బాధ ప్రపంచం బాధ కాదు, ప్రపంచం బాధ నా బాధ. నేను ఆ విషయంలో కాళోజీ పార్టీ నేను పక్క. గుర్తుందా ఎంతమంది చచ్చిపోయారు తెలంగాణకి? ఓ మోర్ దెన్ 1200, అవునా కదా? అభివృద్ధినప్పుడు ఏమన్నారు గుర్తుందా మీకు? తెలంగాణ రాకముందు మేమైతే దీన్ని కట్ చేయడానికి ఒప్పుకోం, ఒకటే ఉండాలి అన్నాడు. గుర్తుందా? ఒక్క సపోర్ట్ కూడా లేదు ఎంఐఎం నుంచి తెలంగాణ రావాలని. తెలుసు కదా? ఈ చచ్చిపోయిన వాళ్ళు ఒక్క ముస్లిం లేడు, ఒక్క క్రిస్టియన్ లేడు. తెలంగాణ కోసం చచ్చింది ఎవరు? మరి తెలంగాణలో ఎవరి గుళ్ళు పగులుతున్నాయి? ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి? మరి సిగ్గులేంది ఎవరికి? మరి మారాల్సింది ఎవరు? పరిపాలించాల్సింది ఎవరు? బుద్ధి ఎవరికి ఉండాలి? అందుకే చెప్పాడు, మనకు లేదు కాబట్టి. చిన్న బామ్మది ఏం చెప్పాడు? ఏ రావు హో రేట్యూ హో అమర పాస్ అమర పిచ్చా. మారదామా? ముందు బొద్దుగాల మీద దృష్టి పెట్టండి. అర్థమైందా? మన టార్గెట్లో ముస్లిమ్స్ క్రైస్తవులు లేరు, గుర్తుపెట్టుకోండి. ముస్లిమ్స్కి క్రైస్తవులకి హిందువులే టార్గెట్, మనకు కూడా హిందువులే టార్గెట్. అదే బొద్దుగాలు. మాట్లాడినా ప్లీజ్ మాట్లాడు. ఇప్పుడు తెలంగాణ టైంలో కేసీఆర్ మంచి మాట చెప్పాడు, నౌ ఆర్ నెవర్. సేమ్ హిందువులకు వర్తిస్తుంది. 12 రాష్ట్రాల్లో మనం మైనారిటీ అయ్యాం. మన మైనారిటీ చేయడం కోసం, ఈ దేశాన్ని మొక్కలు చేయడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎవరు? ముగ్గురు, క్రైస్తవులు, ముస్లిమ్స్, బొందుగారు. ఓపెన్గా పాస్టర్లు చెప్తున్నారు, ఓపెన్గా ముల్లాలు చెప్తున్నారు, ఈ దేశం పచ్చ దేశంగా మారుస్తామని ఒకరు, పెచ్చ దేశంగా మారుస్తామని ఇంకొకరు. నువ్వేమో డిసెంబర్ 25 కేకులు తినే భోగు నా కొడుకు. ఇక్కడ తెలంగాణలో జరిగింది తెలుసా? కొలగన్న ఒక్క క్రిస్టియన్ ఉన్నాడా తెలంగాణలో? కొలగన్న ప్రకారంగా మరి మొన్న ఎన్ని కోట్లు విడుదల చేసింది అన్న? 30. ఆడికి వెళ్ళి వచ్చింది దేనికి? అలా ఇప్పుడు ఈయన అడిగాడు, పెళ్ళి అయిందా అన్న. లేదన్నాడు. పెళ్ళి అంతమంది అని అడుకోవడం కదా, సింక్ అవ్వదు కదా సార్. పెళ్ళి కాలేదన్నాడు, పెళ్ళి ఎంతమంది అడగకూడదు. అట్లా క్రిస్టియన్స్ లేదు. మరి 7,000 సెంచరీకి 30 కోట్లు ఆడికెళ్ళి ఎందుకు? ఇలా క్రిస్టియన్స్ లేదు కదా. అందుకని ఇప్పుడు మన దేశంలో ఉన్నది చాలా బాగా వినాలి మీరు. మన దేశంలో తక్కువ మంది కట్టర్ హిందువులు, చాలా ఎక్కువ మంది కట్ చేసుకున్న హిందువులు. ఏం చెప్పాను? అర్థం కాలే? అర్థం కాలే? అర్థం చేసుకోకపోతే అర్థమవుతుంది మళ్ళీ దేశం. అర్థం కోసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అడిగి అంగవికలాంగులు భంగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రంగం సిద్ధం చేసి మనం వాడి దగ్గరే తింటున్నాం, వాడి దగ్గరే కొంటున్నాం. మరదాం, మన వాళ్ళు ఎడ్యుకేట్ చేద్దాం. మీకు కొన్ని పనులు చెప్తాను, చేయండి. మీకు సిగ్గుశారం ఉంది కాబట్టి, పని మానుకుని వచ్చారు కాబట్టి, ధర్మం కోసం దేశం కోసం మీరు కొట్లాడుతున్నారు కాబట్టి, ఊరికి ఆ దండాలు పెట్టే బ్యాచ్ వద్దబ్బా. నాకు దండల బ్యాచ్, దండాల బ్యాచ్ వద్దు. ఈ శాలువ బ్యాచ్, సెల్ఫీ బ్యాచ్ నాకు వద్దు. ఏం చేయమంటారు అని అడిగేవాడుగా ఉన్నాం. బాధ ఉంది, అడిగి చెప్పి మీ పనులు చెప్తున్నా వినండి. మీ కార్లు ఎంతమందికి ఉన్నాయడా? కార్లు ఎవరికన్నా ఉంటాయి. ప్రతి కారు వెనకాల మా ఇంట్లో భౌతికత ఉంది, మీ ఇంట్లో ఉందా అని క్వశ్చన్ మార్క్ వేసి అక్కడ భౌతికత పిక్చర్ వేయండి కారు వెనకాల. అంతే. ఇది ఫస్ట్. అదేవిధంగా మీ ఇంట్లో భౌతికత ఉందా? మా ఇంట్లో ఉంది. ముందు పైన మా ఇంట్లో భౌతికత ఉంది, మీ ఇంట్లో ఉందా? క్వశ్చన్ మార్క్ కింద చిన్న గీత పెట్టి నేను హిందువుని ఇది రాయండి. చేస్తారా? దమ్ముందా? ఇది పిరికి నా కొడుకులు కాదు కాబట్టి చెప్పారు. పిరికి మురికి నా కొడుకులు చెప్తే అట్లా ఏం చేయదు. రెండో పని చెప్తున్నా. ఈ ఊళ్ళో సిద్దిపేటలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి తెలుసా? ఎవరికైనా 50, 60, 30, 40 ఉంటుంది కదా లెక్క. మీరందరూ ఒక్కొక్కడు ఒక బాధ్యత తీసుకోండి.
బాధ్యత తీసుకుని ప్రతి గుళ్ళో కావాలంటే నేను మీకు ఇస్తాను ఏ శ్లోకం పెట్టాలి. కొన్ని శ్లోకాలు చెప్పేస్తాను, రికార్డ్ చేసేసుకోండి. అవి పెట్టండి ప్రతి గుళ్ళో. అంటే పెట్టిందే పెట్టండి. డిఫరెంట్ మనకు లక్షల శ్లోకాలు ఇన్స్పైరబుల్ వర్డ్స్ ప్రతి దేవాలయంలో కనపడాలి. వాడు ఎంటర్ అయితే కనపడాలి. ఈ సంఘంలో నేను నేర్చుకున్నది 35 ఏళ్ళ కింద. అమంతరం అక్షరం నాస్తి పండే నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్వదుర్లభః. అర్థం నాకు తెలుసు అన్నం చేస్తాను. కూర్చోదండి, పర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కడి దేళ్ళు మీ సంఘంలో నేర్చుకోండి. వేణుగారు నాకు చూపుతున్నారు, ఇంకా గుర్తురారా? చెప్పండి సార్. మీరే తోపు, మీ మీదే ఓపు. చెప్పండి సార్. శ్లోకం చెప్పండి, నా అర్థం కాదు. 35 ఏళ్ళు అయింది. సరే, మంత్రం కానీ అక్షరం లేదు. రా రాసి కుడి పక్కన మా రాస్తే రామ, రా రాసి ఎడ పక్కన ఏ రాస్తే ఇందాక మంత్రం అయింది, ఇవాళ అగవం. అదేనా? ఇది పిచ్చి మొక్క సార్ అంటాడు ఎవడో. అది పిచ్చి మొక్క కాదురా, పిచ్చుకోక. అందులో ఆయుర్వేదం తెలిసిన వాడికి ఔషధం కనబడుతుంది. ఇది వేస్ట్ కాదు సార్ అంటే ఏం కాదు. వాటిని ఎలా వాడాలో నీకు తెలియదు. దాని కింద రాశారు, ఆ మొక్కలో ఔషధం ఉంది, ఆ అక్షరాల్లో మంత్రం ఉంది, ఆ వ్యక్తిలో ఒక పని చేసే వ్యక్తి ఉన్నాడు, కానీ లీడర్ లేడు. యోజకస్తత్వదుర్లభ. సంఘ 100 నుంచి కొట్టుకునేది లీడర్స్ కోసం. ధర్మానికి ఆపద వస్తే, ఇబ్బంది వస్తే లీడర్ వచ్చేవాడు లేడు. వాడు మనం ఎరిగాడు కట్టమైసమ్మ గుళ్ళో టోపీ పెట్టుకుని హ్యాపీగా. అదే మీరు ఒక మసీద్ మీద వచ్చబోయిన గోడ మీద రచ్చ ఎలా ఉంటుందో. కాబట్టి హిందువులు కూడా పెచ్చెక్కాలని నేను కోరుకుంటున్నాను. మతి స్థితితులు లేని వాళ్ళు హిందువుల్లో పెరిగితే మొత్తం అంతా సెట్ అయిపోతుంది. ఈ అతి నా కొడుకు. అది విషయం అంటే మనం వాళ్ళ బలంగా ఉండాలి, హిందువులు పెరగాలి. అలాగే మీరందరూ ఎర్నింగ్ కూడా బాగుండాలి. ఏదో ఆయబ్రో అలాంటి బతుకులు బతకద్దు. ఇప్పుడు నీ దగ్గర ₹1,00,00,000 ఉందా, పక్కన 0 రావాలి. 10 ఉందా, 100 రావాలి. కానీ నీ దగ్గర ఉన్న 1,00,00,000లో 20 లక్షలు సమాజానికి ఖర్చు పెట్టాలి. అప్పుడు చచ్చిపోతాం. తీయగా డబ్బు నా కొడుకు. నేను నిన్ను చెప్పాలి, అందరినీ చెప్పాను. నన్ను తిడుతున్నారు వీడియో ఎవరిని తిట్టాను తెలవాలి. మన వాళ్ళతో ప్రాబ్లం అది. హిందువుల దగ్గర పైసలు లేవా? మస్తు ఉన్నాయి, బొచ్చులు ఉన్నాయి, పైసలు తీరు. వీడికి పుణ్యం రావాలి ఈ పోరంబోక్కి. అందుకని ఇంత కట్టబట్టుకెళ్ళి ఈ బట్టగాడు ఉండిలో ఎత్తాడు. భౌతికత పంచచ్చు కదా నన్ను. నీ బిడ్డ పెండ్లికి భౌతికత పంచచ్చు కదా, రామాయణం పంచచ్చు కదా. నీకు వ్యాపారం నిన్న ఇప్పుడు మాట్లాడేదే షాపు హోటల్ ఆయన నిన్న చెప్పా వేలుతో బుక్ ఇచ్చాను. ఆయన ఆ బుక్ పేరు మీ అందరూ చెప్తున్నాను, ₹15 ఉంటుంది. మన కోటిలో వర్క్ ప్రెస్లో దొరుకుతుంది. తెప్పించాను, అందరూ ఒక 100 బుక్కులు తెప్పించాను. లక్ష ఏమవ్వదు, 1500 అవుద్దేమో, అంతేకాదు. తెప్పించి ఆ 100 బుక్కుల మీద మీ స్టాంప్ వేయండి. ఏముంటుంది ఆ బుక్ పేరు? గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి, అది టైటిల్. అద్భుతమైన పుస్తకం. నన్ను అడిగితే ఎలా ఉండాలని రాస్తే చాలు, గృహస్థాశ్రమం పెట్టక్కదా. ఎందుకంటే అందులో అంత ఉంది సమాచారం. ఒక తాతగారు మనవడికి చెప్పినంత బాగుంటుంది. జయదయాల్ గోయం గారు తోపంతే. ఆ బుక్ మీరు అందరూ పంచే ప్రయత్నం చేయండి. ఈ శ్లోకం నేను ఒకటే చెప్తాను, ఇట్లాంటి శ్లోకాలు ఇంకా చాలా చెప్తాను. మీరు వాటిని ఫ్లెక్సీ వేసి ప్రతి గుళ్ళో పెట్టండి. శ్లోకం రిపీట్ చేయొద్దు, చకచక చెప్పేస్తాను. ఓకేనా? రిపీట్ చేయొద్దు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. ఇది సంఘంలో నేర్చుకున్నాను. నువ్వు ఏదైనా పని చేస్తేనే పని అవుతుంది, ఊరికే డ్రీమ్స్ కంటే అవ్వదు. సింహం పడుకుని నేను అడవికి రాజుని అంటే నోట్లోకి వెళ్ళి జింకలు రావు,
అదేవిధంగా వేటాడాలి. అందుకని మీరు పని చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఎవడైనా చిన్న చర్చి కడితే దాని మీద పైన ఓ బోర్డు పెడతాడు, ఏంటది? లోనికి రమ్ము, నీ కొరకై ఒకడు వేచి ఉన్నాడు, ఓ దిగంత వాసుడారా లోనికి రమ్ము, ప్రయాసపడి భారం వహించున్నా. వాడికి ఉన్నది ఒక బుక్కు, వాడు ప్రచారం చేస్తాడు. నీకు ఎన్ని బుక్కులు ఉన్నారా? ఇక్కడ ఎవరికైనా ఇంతమంది ఉన్నారు, ఒక 30 మంది దాకా. ఎవరికైనా భౌతికతలో 5 అధ్యాయాలు తెలుసా? ఇతరా వద్దానే తిట్టడానికి కూడా ఓపిక లేదు. అందుకని నా రిక్వెస్ట్ నానా, ఇవే భగవద్గీతలో 18 అధ్యాయాలు అని ఒక ఫిక్సీ పెట్టండి. వీలైతే దాన్ని వివరించండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షాగమం ధర్మ్యం శుశుకం కర్తుమవ్యయం. 9వ అధ్యాయం 2వ శ్లోకం రైన్. ఇది రాజవిద్య, కింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఇది రహస్యాల్లో పరమరహస్యమైంది, ఇది చాలా ఉత్తమమైంది. ఇది పాటిస్తే నువ్వు అవ్యయం. ఇందాక వాళ్ళ పిల్లకి పేరు పెట్టాడా ఎవరు? అవ్యయ. అందులో లేదు. 9వ అధ్యాయం 2వ శ్లోకం అవ్యయ. ఇంకో చోటుకు వస్తుంది అవ్యయ పురుష సాక్షి అని వస్తుంది. ఏం కాదు, నష్టం లేదు, శాశ్వతమైంది. అవ్యయ అంటే శాశ్వతమైంది, ఎటర్నల్. ఎవరికైనా తెలుసా? ఎందుకు తెలదు? మై హిందూ అంటే ఏం తెలియదు, ఎలా అవుతుంది? భగవద్గీత ఎవరెవరికి చెప్పారని అడిగాను. తమిళనాడులో బస్సులో, సిటీ బస్సులో, లాంగీలో. யார் சொல்லியிருக்கு பகவத்கீதா? எம்ஜி ராமச்சந்திரன் சிவாஜின்னு சொல்லியிருக்கு. వాడికి తెలిసింది అది చెప్పాడు. అదే ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి అడిగితే ఎన్టీఆర్ చెప్పుకుంటాడు ఏఎన్ఆర్కి అంటారు. అంతేనా? కాదు కదా. భగవద్గీత ఎక్కడ చెప్పారు చెప్తావా? తెలియాలి. ఎలా తెలుసు? అందరు చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. ఎక్కడ జరిగింది? ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో నా కుమారులైన కౌరవులు, పాండురాజు కుమారులైన పాండవులు కలిసి ఏం చేయించున్నారు? మనోడికి వచ్చాను. ఏగర్లే 80 సంజయుని అడుగుతాడు. ధృతరాష్ట్రవాచ ఫస్ట్ది. అందుకే మీ భౌతికతలో శ్లోకాలు కొన్ని ఇంపార్టెంట్ ప్రింట్ చేయండి. ప్రతి దేవాలయంలో ఫ్లెక్సీ ఉండేటప్పుడు దానికన్నా హిందూ అని సిద్దిపేట శాఖ అప్పుడు కేక. ధన్యవాదాలు. అందరూ చేతులతోనే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి జై. అలాగే మీ అందరికి గొర్రెల పేపర్ ఇచ్చాం. గొర్రెల పేపర్ వచ్చిందిగా, అవన్నీ చదవండి. ఎవరైనా డిబేట్కి వస్తా అంటే క్వాలిఫికేషన్ ఉంటే రమ్మని చెప్పండి. ఆ కింద నెంబరు మీకు దమ్ముంటే మీ నెంబర్ వేయండి, లేకపోతే నా నెంబర్ వేసి అది కూడా మీ దగ్గర ఉంది కార్డు. నేనా మీకు సిమ్ ఉంటే సరిపోదుగా, 300 ఏం చేద్దాం మరి. నేనా భారత్ మాతాకి జై. మీ అందరికీ బై. అదే దాని అంతా నువ్వు బంద్ చేయి. స్వస్తి. మీరు అవన్నీ తీసుకోవాలి. ఇది చాలా విశేషం. ఈ విశేషం ఏమిటంటే చాలామందికి దొరకదు, తెలియదు కూడా. బృందావనంలో కృష్ణుడు నాట్యం చేస్తాడు, దాన్ని రాసలీల అంటారు. ఈ రాసలీలలో కృష్ణుడు అందరికీ గోపికలందరితో డ్యాన్స్ చేస్తాడు ఒకేసారి. కొన్ని లక్షల మంది ఉంటారు, కొన్ని లక్షల మంది కృష్ణుడు అందులో నాట్యం చేస్తారు. ఆ స్థలంలో ధూళి, దీన్ని వ్రజ ధూళి అంటారు. మనిషి మరణించే లోపల ఖచ్చితంగా నోట్లోకి వెళ్ళాల్సినవి గంగనీరు, తర్వాత పూరి జగన్నాథ ప్రసాదము, భగవద్గీత ఒక శ్లోకము, ఈ వ్రజధూళి. సో వేణుగారు ఈ తిరుమల తీర్థం మొన్న స్వామివారి దర్శనానికి వెళ్ళాం. ఇంత దగ్గరగా స్వామివారి దర్శనం మా భాగ్యం.
ఈ తీర్థం అర్చన స్వామి ఇచ్చారు, అందరికీ ఇవ్వండి. కింద పడకుండా తాగండి. ఇది ముందు ఇది, తర్వాత అది. నేను ఇస్తాను, మీ పని మీరు, నేను ఇస్తూ ఉంటాను. అందరికి అన్నీ అయినాయి కదా నాన్న. ఈ పండ్లు ఎవరు ఇస్తారో ఇవ్వండి. సవం శ్రీకృష్ణార్పణమస్తు ఇస్తూ ఉంటాను. రండి బాలకృష్ణ భగవానికి నోట్లో వేసుకోండి, అదేమో పోసుకోండి, వెళ్ళి మీ పని చేసుకోండి. ప్రస్తుతాన్ని మూసుకోండి, గొర్రెలొత్తి వేసుకోండి. భారత్ మాతాకి అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా. తీర్థం తీసుకొని అనా? తీసుకున్న అకాలోత్హరణం సర్వవ్యాధి నివారణం శ్రీ శ్రీనివాస పాదోదకం పావనం శుభం. యత్నన కింద పడకుండా ఇట్లా కట్టి పెట్టుకోండి. అది ఏం పేరు సార్ మీ పేరు? భానుప్రకాష్. కొట్టండి గట్టి తప్పని కొట్టమని ఆయన్ని కాదు, మీరు ఎట్లా మరి నేను అయిందా అందరూ బృందావన విహారీ లాల్కి జై. ధామ్కి జై. రావాలన్నా. బాను నేను ఫ్రెండ్, ఆయన ఇస్తున్నాడు పండు. ఈ ప్రోగ్రామ్ ఎంతటితో అండ్ వెళ్ళకపోతే ఎత్తేస్తాం బెండు. అదే నా ఫ్రెండ్. సంతోషంగా బాబు పేరు రఘువర్ధన్, అమ్మాయి పేరు మైత్రి. నన్ను అందరయ్యారా? ఈ తీర్థం వాళ్ళకి ఇచ్చి వచ్చేయండి మీరు. అది పోలే అది ఇస్తా, నేను ఇస్తా. అక్కడ పెట్టండి, తీర్థం పెట్టండి. ఇచ్చిరా బాబు, అక్కడ అమ్మకి బాబుకి. నాన్న, ఇదో సెషన్ ఉందా? మనం రెడీ ఏంటి? ఫోటోలు దిగే వాళ్ళు ఇప్పుడే దిగండి, రాత్రి దిగద్దు. నాకు ఓపిక ఉండదు ఇక. రాత్రి చాలా మంది వస్తారు. నాకు ఇప్పటికే రసం లేక నీరసంగా ఉంది. అయినా ఇది అయిందా? రైట్, నేను ఎట్టి నుంచి వాళ్ళు చెప్పండి. ఇది కన్యాయం జరుగుద్ది. ఇంగ్లీష్ చేతి అవుతుంది. వెరీ గుడ్. నేను అటు నుంచి ఉంటాను. అదే అదే నాకు ప్రసాదం అందరికి ప్లీజ్. అట్లే బ్రహ్మరామ గారు, అమ్మా భోజనం రెడీయా? వడ్డించా, చాలా నీరసంగా ఉంది. 22 అవర్స్ అయిపోయింది కదా ఫోన్ చేసి. రైట్ అన్నా. భారత్ మాతాకి అందరూ అన్ని తీసుకోండి. భారత మాతకు జై జయలు.